నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, వీరిద్దరి కాంబోలో వస్తున్న అఖండ 2 సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్లో ఉన్నాయి. సెప్టెంబర్ 25న రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2ని డిసెంబర్కి పోస్ట్పోన్ చేశారు. బేసిక్గా ఏ సినిమా అయినా సరే అనుకున్న డేట్కి రాకుండా పోస్ట్పోన్ అయితే ఆ సినిమా పైన హైపు, క్రేజు, అలాగే ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది ఆడియన్స్కి. లాస్ట్కి ఆ సినిమాని కొనడానికి బయ్యర్లు కూడా వెనకడుగు వేస్తారు. మొన్న హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి ఏమైందో మనం చూసాం కదా. అంటే ఆ సినిమాని అనుకున్న డేట్కి రిలీజ్ చేయకపోవడంతో ఆ సినిమా పైన ఉన్న హైప్ అండ్ క్రేజ్ బాగా తగ్గిపోయింది. లాస్ట్కి ఆ సినిమాని కొనడానికి బయ్యర్లు కూడా ముందుకు రాకపోవడంతో ఆ సినిమాని మళ్ళీ పోస్ట్పోన్ చేశారు. చివరికి పవన్ కళ్యాణే స్వయంగా రంగంలోకి దిగి వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ సినిమాని బలవంతంగా కొనేలా చేశాడు. రిలీజ్ తర్వాత ఆ సినిమా పరిస్థితి ఏంటో మనం చూసాం, దాని రిజల్ట్ ఏంటో మనం చూసాం. ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ అయిపోయిన తర్వాత టికెట్స్ కొనే నాదుడే లేడు, డే 1 కలెక్షన్స్ కూడా అలాగే చిరంజీవి నటించిన విశ్వంబర సినిమా పరిస్థితి అయితే మరీ దారుణం. హరిహర వీరమల్లు సినిమా అన్న రిలీజ్ తర్వాత ఫ్లాప్ అయింది, కానీ ఈ విశ్వంబర మాత్రం రిలీజ్కి ముందే ఫ్లాప్ టాక్ని మోస్తుంది. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఒకటి సినిమాలో గ్రాఫిక్స్ సరిగ్గా లేకపోవడం, రెండోది చెప్పిన డేట్కి రాకపోవడం. 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఆ డేట్ని రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా కోసం సాక్రిఫైస్ చేసామన్నారు. ఇప్పుడు బయ్యర్లు వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడం లేదు. అంటే ఈ సినిమాని చెప్పిన డేట్కి రిలీజ్ చేయకపోవడం వల్ల ఈ సినిమా పైన ఉన్న హైప్ మొత్తం తగ్గిపోయింది. అంటే ఈ సినిమా పైన మొదటి నుంచి హైప్ లేదనుకోండి, అది వేరే విషయం, కానీ ఉన్న కాస్తో కూస్తో హైప్ కూడా తగ్గిపోయింది. సినిమా పైన హైప్ తగ్గిపోవడం వల్ల బయ్యర్లు కూడా సినిమాని కొనలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో 2025 సంక్రాంతి నుంచి 2026 సమ్మర్కి షిఫ్ట్ చేశారు. అప్పుడు కూడా రిలీజ్ అవుతుందన్న నమ్మకం లేదు, ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్సే లేవు. పైగా ఈ సినిమాకి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు. ఇది పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఇతర సినిమాలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. కానీ బాలయ్య సినిమా విషయంలో మాత్రం అంత రివర్స్లో జరుగుతుంది. అఖండ 2 సినిమా పోస్ట్పోన్ చేసినా కూడా ఆ సినిమా పైన క్రేజ్ కానీ హైప్ కానీ ఇసుమంతైనా కూడా తగ్గలేదు. పైగా బయ్యర్లు ఈ సినిమాని కొనడానికి వెంపర్లాడుతున్నారు. దానికి చాలా బాలయ్య బోయపాటిలది డెడ్లీ కాంబో. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ ఈ సినిమాలన్నీ కూడా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే బోయపాటి ఇంకా ఫామ్లో ఉన్నాడు, బోయపాటి ఇంకా లైమ్ లైట్లో ఉన్నాడు, బోయపాటి ఇంకా సినిమాలు చేస్తున్నాడంటే దానికి మెయిన్ రీజన్ బాలకృష్ణే. ఎందుకంటే బోయపాటి ఊర మాస్ విజన్కి సూట్ అయ్యే, అలాగే దానికి న్యాయం చేసే ఏకైక మాస్ హీరో బాలకృష్ణే. కాబట్టి ఆ ఫీట్లు ఆ ఫైట్లు బాలకృష్ణ చేస్తేనే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇక ఇతర హీరోలు ఎవరు చేసినా కూడా ఆ సినిమాలు అట్టర్ ఫ్లాపే. అయితే అలాంటి వీరి డెడ్లీ కాంబోలో అఖండ 2 సినిమా వస్తుండడంతో ఈ సినిమా పైన హైప్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకోటి సీక్వెల్ హైప్. మొదటి పార్ట్ అఖండ ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య మాస్ ఇమేజ్కి కొత్త డైమెన్షన్ ఇచ్చిన సినిమా అది. అలాంటి ఆధ్యాత్మిక యాక్షన్ ఫ్రేమ్కి ఇంకొక సీక్వెల్ అనేసరికి ఈ సినిమా పైన అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి. వీటికి తోడు బాలయ్య సక్సెస్ ఫామ్ కూడా ఒక కారణం. అంటే ప్రజెంట్ బాలయ్య బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దుమ్ము లేపుతున్నాడు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే చాలు మినిమం గ్యారంటీ అనే ముద్ర పడిపోయింది. వరుసగా 4 సినిమాలు ద్విశత దినోత్సవాలు జరుపుకున్నాయి. వరుసగా 400 కోట్ల సినిమాలు అందించి ఫుల్ ఫామ్లో ఉన్నాడు బాలయ్య. బాలయ్య స్టోరీస్ పైన, ఆయన సినిమాల పైన ఆడియన్స్కి గట్టి నమ్మకం ఏర్పడింది. మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు బాలకృష్ణ. ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేయడం, సినిమాని మొదలెట్టిన తర్వాత కథలో ఏ లెట్టి గెలికే తీట పనులు చేయకపోవడం దానికి మెయిన్ రీజన్స్. ఇక అఖండ 2 సినిమా పోస్ట్పోన్ అయినా కూడా ఈ సినిమా పైన హైప్ ఏమాత్రం తగ్గలేదు. డిజిటల్ రైట్స్ కావచ్చు, శాటిలైట్ రైట్స్, అలాగే థియేట్రికల్ బిజినెస్లో కూడా ఈ సినిమాకి కళ్ళు చెదిరే బిజినెస్ ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటికే ఓటీటీ రైట్స్ని జియో హాట్స్టార్ వాళ్ళు 90 కోట్ల కొన్నారు. శాటిలైట్ రైట్స్ కూడా 70 కోట్లకు అమ్ముడుపోయాయి. అంటే డిజిటల్ అండ్ శాటిలైట్స్ ద్వారానే ఈ సినిమాకి 160 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే సినిమా బడ్జెట్ మొత్తం కూడా రికవర్ అయినట్లే. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా దుమ్ము లేచిపోయింది. సీడెడ్లో 24 కోట్లకి, నైజాంలో 30 కోట్లు, ఆంధ్రాలో 55 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే 2 తెలుగు రాష్ట్రాల వరకు జరిగిన బిజినెస్ 108 కోట్లు. అంటే శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, అలాగే 2 తెలుగు రాష్ట్రాల వరకు జరిగిన బిజినెస్, థియేట్రికల్ బిజినెస్ ద్వారానే ఇప్పటి వరకు 270 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ సినిమా. ఇంకా కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ఈ బిజినెస్ అంతా కూడా ఇంకా మిగిలే ఉంది. సింపుల్గా ఒక 50 కోట్లు పెట్టుకున్నా కానీ మొత్తంగా 300 కోట్ల బిజినెస్ జరిగినట్టు. అంటే సినిమా రిలీజ్కి ముందే పెట్టిన బడ్జెట్ కాదని ఇంకా 100 కోట్లకి పైగానే టేబుల్ ప్రాఫిట్ చూపించాడు.
దట్ ఈస్ బాలయ్య. హిందీ మార్కెట్లో అఖండ 2 సినిమా పైన హైప్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. కాబట్టి నిర్మాతలు ఓన్ రిలీజ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, లేదంటే పర్సంటేజ్ బేసిస్ మీద రిలీజ్ చేసుకునే అవకాశాలే ఉన్నాయి. రిలీజ్కి ముందే 100 కోట్ల టేబుల్ ప్రాఫిట్ అంటే ఈ సినిమా పైన హైప్ ఏ రేంజ్లో ఉందో ఇక మీరే అర్థం చేసుకోండి. రేపు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ పడిందంటే బాక్స్ ఆఫీస్ వద్ద జరిగేది విధ్వంసమే. మినిమం 500 కోట్లు గ్యారంటీ. మరి బాలకృష్ణ సినిమా రిలీజ్కి ముందే 100 కోట్ల టేబుల్ ప్రాఫిట్ చూపించడంపై, ఈ సినిమాకి జరిగిన బిజినెస్ పై, అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.